ఫ్రెండ్స్, వైష్ణవి విషయంలో ఈ హరిబాబు ఎంత దుర్మార్గానికి పాల్పట్టాడో మనం ఇప్పటికే వైష్ణవి చావుకు సంబంధించిన వార్తలు పూర్తిగా విన్న తర్వాత అర్థమైంది. అయితే నిజం చెప్పాలి అంటే హరిబాబు గనక మనం గమనించినట్టయితే చాలా ప్రీ ప్లాన్డ్ గానే ఇది చేశాడు అన్న విషయం స్పష్టమైంది. తను సృష్టించిన పనులు గాని, అంటే తనకు సంబంధించిన వాట్సాప్ చూడటం వల్ల గాని, లేకపోతే ప్రతీది కూడా చాలా అంటే చాలా క్లి క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌కి సంబంధించిన విషయాలు మనం తెలుసుకున్నాం కదా! అయితే అసలు జరిగిన విషయం ఏంటి అంటే, ఈ అమ్మాయిని నిద్రలో అంటే ఆహ్, నిద్రపోతున్న సమయంలోనే అటాక్ చేశాడు కదా! అటాక్ చేసినప్పుడు ఏమైంది అంటే, అతను ఫస్ట్ తనని చంపేశాడు. చంపేసిన తర్వాత తనకి ఎలా అయినా సరే అంటే వాళ్ళ అమ్మ, అంటే ఈ హరిబాబు వాళ్ళ అమ్మ, హరిబాబు వాళ్ళ అన్నయ్యలు ఎనకాల నుంచి ప్రోద్బలించడంతో చని అంటే అక్కడికక్కడ వదిలేసి ఉంటే బావుండేది. తను ఖచ్చితంగా చావాలి అన్న దాంతో బలంగా కత్తిపోట్లనమాట. ముఖ్యంగా ఛాతీ కింద భాగం, అంటే ఆడవాళ్ళ స్తనాల భాగం దగ్గర చాలా దారుణంగా కత్తిపోట్లు పట్టాయన్నమాట. అంటే ఒక ఆడదాన్ని ఎక్కడైతే అటాక్ చేయకూడదో అలాగ తను అటాక్ చేసేసరికి ఇక ఆ పిల్ల తట్టుకోలేకపోయింది. విపరీతమైన రక్తస్రావం జరిగిందనమాట. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక వైష్ణవి ఆ బాధను తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఫ్రెండ్స్, జరిగిన విషయం ఏంటంటే, వా మామూలుగా గొంతు నులిమి చంపేసిన తర్వాత కత్తితో తను చేసిన తర్వాత అక్కడ అంటే ఒక రొమాంటిక్‌గా నేనిప్పుడు ఉంటున్నాను. నా భార్యతో రొమాంటిక్‌గా నేను నడుపుతున్నాను అంటూ ఆహ్, అవతల ఉన్న వాళ్ళ అమ్మానాన్నలను కూడా ఒప్పించే ప్రయత్నం చేశాడనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కత్తి దాడి జరిగే ముందు తను దాదాపుగా అంటే వైష్ణవి చనిపోవడానికి, ఈ కత్తి దాడికి మధ్య కొంత సమయం ఉందన్నమాట గ్యాప్. అయితే అదంతా జరిగిన తర్వాత తను గట్టిగా అరిచింది కొన్ని సందర్భాల్లో. అది అంటే కన్న తల్లిదండ్రులే కదా తెలుసుకుంటారు. కన్న తల్లిదండ్రులు తెలుసుకున్నారన్నమాట. తెలుసుకొని అటు ఇటు తిరుగుతూ రావడం అయితే జరిగిన తర్వాత వీడు దాన్ని మార్చేసాడన్నమాట. దొంగలాగా మార్చేసాడు మొత్తం. మార్చేసి నవ్వుతున్నట్టు, చిలిపిగా వ్యవహరించినట్టు. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఒక బెడ్‌రూమ్ అంటే కన్న కూతురైనా సరే, కన్నతల్లి లోపలికి వెళ్ళిపోలేదు కదా! అదే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇక కత్తిపోట్లకి సంబంధించి చాలా దారుణంగా ఉందని పోస్ట్‌మార్టంకి సంబంధించిన వాళ్ళు, ఆ కత్తి వాడే విధానం అదంతా కూడా తెలిసిందనమాట. అయితే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయిని చూసి తల్లిదండ్రులైతే చాలా బాధపడ్డారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.